ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బిడ్లరా, ఈ ఉదయకాలమే దేవుని యొక్క మాట మనం వినగలుగుతూ ఉన్నామంటే దేవుని యొక్క దృష్టిలో మనం చాలా ధన్యులమై ఉన్నాము. ఈ లోకంలో ప్రజల యొక్క విషయాలు మనం గమనించినట్లయితే లేచిన వెంటనే లోక వార్తలు వినేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలంగా లేచిన వెంటనే దేవునికి సంబంధించినటువంటి మాటలు, దేవుని విషయాలు మనం విని ఆత్మీయంగా మనం బలపరచబడుతూ ఉన్నామంటే లోకం దృష్టిలో కన్నా దేవుని దృష్టిలో మనం చాలా ఘనమైన వారం. దేవుని దృష్టిలో మనం చాలా ధన్యులమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక మంచి తరుణంగా, ఒక మంచి భాగ్యంగా మనం దీన్ని ఎంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ దినము కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాటను మనం చదువుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం ఈరోజు స్వతంత్రించుకుందాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఈరోజు దేవుడు మన కొరకు ఏ సిద్ధం చేసి ఉన్నాడో ఆ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేసేదిను అంటున్నాడు. బిడ్లారా, చూడండి, ఆయన మనతో మాటిస్తున్నాడు. ఈ ఉదయాన్నే నీకు నేను రెండంతలుగా మేలు చేస్తా అంటున్నాడు అనమాట. ఒక్క వంతు వస్తేనే మనం తట్టుకోలేము, రెండంతులు వస్తే మనం తట్టుకోగలుగుతామా? చూడండి, దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఈ దేవుడు ఏది తక్కువ చేయడండి. ప్రస్తుతం మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన భర్త, మన పిల్లలు ఏ విధమైనటువంటి స్ట్రగుల్స్ మనం అనుభవిస్తూ ఉన్నామో, నా పరిస్థితి ఎప్పుడు ఇలాగేనండి అని చెప్పి చాలామంది అంటారు. నాకు ఎప్పుడు ఇదే బాధ, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, ఆర్థికమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కలవరాలు, భయము, ఆందోళన, సమస్యలు, దిగులు, చింత, వేదన, బాధ ఇవన్నీ చెప్తూ ఉంటారు ఉదయనే. నువ్వు ఈరోజు ఏది నష్టపోయావో ఆయన అంటున్నాడు, ఫ్యూచర్లో రానున్న రోజులల్లో నేను నిన్ను రెండంతలుగా నీకు మేలు చేస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోబు ఒకే దినాన 10 మంది పిల్లలను కోల్పోయాడు, ఒకే దినాన ఆస్తిని కోల్పోయాడు, ఒకే దినాన పనివారిని కోల్పోయాడు, ఒకే దినాన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఒకే రోజు అన్నీ కోల్పోయాడు. అన్ని 7,000 గొర్రెలు, 7,000 ఒంటెలు, 7,000 అన్ని 7,000 అక్కడ రాయబడి ఉంటుంది. కానీ చివరి అధ్యాయానికి మనం రాగానే అక్కడ ఏముంటుంది తెలుసా? 14,000 అని చెప్పేసి డబల్ పోర్షన్ దేవుడు బ్లెస్సింగ్స్ అతనికి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈరోజు నీ జీవితంలో నువ్వు కష్టాల గుండా ప్రయాణిస్తూ ఉండొచ్చు, నువ్వేదైతే నష్టాల గుండా ప్రయాణిస్తూ ఉండొచ్చు, నువ్వన్నీ కూడా నష్టపరుచుకొని ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, నా ఆస్తి పోయింది, నా అంతస్తు పోయింది, నా ఇల్లు పోయింది, నా వాకిలు పోయింది, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా కుటుంబం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో మేము ఉంటున్నామని చెప్పేసి నువ్వు ఈరోజు అన్నీ నా యొక్క బ్రతుకంతా ఒక నష్టాల గుండా నేను ప్రయాణిస్తున్నాను, ఒక నష్టాల గుండా నేను ప్రయాణిస్తున్నాను చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, నువ్వు దిగులు పడుతూ ఉండొచ్చు, నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, నువ్వు కలవరంతో ఉండొచ్చు, నువ్వు భయంతో బ్రతుకుతూ ఉండొచ్చు, ఆందోళనతో కూడా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, యోబు కూడా మనలాంటి మనుషుడే కదా. అతను కూడా చూడండి, 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోతే హృదయం ఎంత ద్రవించి ఉండొచ్చు బిడ్డలారా. ఒకే రోజు పనివారిని కోల్పోయి, ఆస్తి అంతా కోల్పోయి, ఆరోగ్యం అంతా క్షీణిస్తే చివరికి భార్య కూడా అంటా ఉన్నది, ఇకనైనా దేవుని దూషించి చావరాదా, ఎందుకు బ్రతుకుచున్నావు అని చెప్పేసి అవిశ్వాసురాలుగా మాట్లాడుతూ ఉంది బిడ్డలారా.
ఈరోజు నిన్ను కూడా నీ కుటుంబాన్ని బట్టి నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి నీతో ఉన్నవారు, నీ ప్రక్కనే ఉన్నవారు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా నిన్ను కూడా అలాగ మాట్లాడుతూ ఉన్నారేమో ఒకవేళ. ఎందుకు ఈ దేవుడు నీకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు? దేవుని విడిచిపెట్టాయి, దేవుని వదిలేసాయి, మందిరం విడిచిపెట్టాయి, సహవాసాన్ని విడిచిపెట్టాయి, బైబిల్ విడిచిపెట్టాయి, మందిరానికి వెళ్ళొద్దు. నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు అన్నీ, నువ్వు దేవునికి మందిరానికి వెళ్తున్నావని కానీ అన్నీ నీ కుటుంబం అంతా నష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావని చెప్పేసి నీతో ఉన్నవారు, నీ ఇంటి వారే నీకు విరోధంగా మాట్లాడుతూ ఉండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ నీ హృదయంలో గట్టిగా విశ్వాసరాలుగా నువ్వు బ్రతికినట్లయితే, విశ్వాసంగా నువ్వు బ్రతుకు. నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు ఈరోజు నేను నష్టాలు గుండా ప్రయాణించిన, నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు. నేను ఏది కోల్పోయానో, ఏ పరిస్థితుల వైపు నేను చూస్తున్నాను, ఏ పరిస్థితుల వైపు చూసి నేను దుఃఖిస్తున్నాను, ఏది నేను నష్టపోయానో, ఏది నేను వదులుకున్నాను, దేవుడు నాకు తప్పక మరలా అనుగ్రహిస్తాడని చెప్పేసి దేవుని మీద భారం వేసి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, నా దేవుడు నన్ను అలా ఉంచుడు, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ఇంకా 10 సంవత్సరాలకైనా సరే నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అనేటువంటి ఒక విశ్వాసంతో నువ్వు బ్రతికినట్లయితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా. కనుక దేవుని మీద నిరీక్షణ ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నీకు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని ఏమాత్రం కూడా నువ్వు వదులుకోవద్దు. నువ్వు గట్టిగా ఉండాలి, దేవునిలో స్థిరంగా ఉండాలి, నీ యొక్క విశ్వాసము బండ మీద కట్టుకోవాలి. ఒక ప్రార్థన పరుడిగా, ఒక ప్రార్థన యోధుడిగా, ఒక విశ్వాసురాలుగా, ఒక మంచి భక్తిపరుడిగా నువ్వు జీవించినట్లయితే ఈరోజు నీ స్థితి చూసి నవ్వినటువంటి వారు, నీ స్థితి చూసి గేలు చేసినటువంటి వారు, నీ స్థితి చూసి హేళన చేసిన వారు, నీ స్థితి చూసి అవమానంగా మాట్లాడినటువంటి వారు, నీ స్థితి చూచి నిన్ను ఏడిపించిన వారు సైతము సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయనై ఉన్నాడు దేవుని బిడ్డలారా. దేవుని మాట నమ్ము, దేవుని మాట నమ్మితే ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని మాట నమ్మకపోతే మనం ఈరోజు ఈ లోకంలో బ్రతకలేము దేవుని బిడ్డలారా. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది, దేవుని మాట నీకు నిరీక్షణ పుట్టిస్తుంది, దేవుని మాట నీకు విశ్వాసాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. మనుషుల మాటలను నమ్మొద్దు, వారు వీరు అనుకున్న మాటలు నమ్మొద్దు, నీ ఇంటి వారు మాట్లాడుతున్న అవిశ్వాస మాటలను నమ్మొద్దు, ఎవ్వరి మాట నమ్మొద్దు, దేవుని మాటను నమ్ము. ఆయన అంటున్నాడు నీకు 2 అంతలుగా నీకు మేలు చేస్తా అని చెప్పి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఇచ్చిన వాగ్దానము నువ్వు నమ్ము, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు దేవుని బిడ్డలారా. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే కలవరంతో ఉండి, బాధతో ఉండి, వేదనతో ఉండి, దుఃఖంతో ఉండి, కన్నీరు కారుస్తూ, హృదయ విదారకమైనటువంటి సమస్యలో ఉండి ప్రభా ఈ మాటలు వింటున్నారో అట్టి వారందరినీ దీవించమని వేడుకొంచున్నాను అయ్యా. ఏది కోల్పోయారో ప్రభా దానికి డబల్ పోర్షన్స్ బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తానో ప్రభా, 2 అంతల దీవెనలు వారికి దయచే. ఏది నష్టపోయారో, ఏది కోల్పోయారో ప్రభా, ఏ పరిస్థితులలో వాళ్ళ నష్టాలు గుండా ప్రయాణిస్తున్నారో ప్రభా, కోల్పోయినవన్నీ కూడా తిరిగి సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. సమస్తాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా సమస్తాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను అయ్యా. కోల్పోయినవన్నీ కూడా మరలా వారికి తిరిగి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి, ధైర్యాన్ని పుట్టించండి, నిరీక్షణను పుట్టించండి, విశ్వాసాన్ని పుట్టించండి, కృపతో బలముతో అభిషేకముతో నింపండి ప్రభా. ఈ దినమంతా నీ ఆశీర్వాదము చేత నింపమని వేడుకొంచున్నాను ప్రభా. దేవాన్ని సన్నిధి వరకు తోడుగా ఉంచి ఈ దినమంతా వారిని బలపరచుమని అయ్యా, నీ అందు నిరీక్షణ కలిగిన వారుగా వారు బ్రతకటానికి సహాయం చేయమని. పరిస్థితుల వైపు చూడొద్దు ప్రభా, నీ వైపు వారు చూడాలి, నీ దిక్కున వారు చూడాలి ప్రభా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీరే ఆశీర్వదించి దీవించమని యేసునామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము 2 అంతలుగా నీకు నేను మేలు చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు నీ కుటుంబానికి 2 అంతలుగా మేలు చేయనై ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.